ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిదే మనం ఈ స్తోత్రాలు చదువుకోలేం. 1, 2, 300 మంత్రాలు, వాగ్భవకూటంలో మంత్రాలు, కామరాజకూటంలో మంత్రాలు, శక్తికూటంలో మంత్రాలు, ఇవన్నీ అమ్మవారి అనుగ్రహంతోనే మనం తెలుసుకోగలం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. భాష్యం అందించిన శంకరుల వారిని కూడా స్మరిద్దాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. లలితా త్రిశతి పూర్వపిటకలో ఇప్పుడు 8వ శ్లోకం. వర్షత్రయావధి తథా గురుశిష్యౌ తథా స్థితౌ తచ్ఛృణ్వంతశ్చ పశ్యంతః సర్వలోకాస్సు విస్మితాః. వర్షత్రయావధి స్పష్టంగా చెప్పారు. వర్షత్రయావధి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 3 సంవత్సరాల పాటు అగస్త్యుల వారు ఆయన పాదాలు పట్టుకుని అలాగే ఉన్నారు. నా పాదాలు విడిచిపెట్టవయ్యా అంటూ ఆయన అలాగే నిల్చున్నాడు. అది వాళ్ళ తపశక్తి. వర్షత్రయావధి తథా గురుశిష్యౌ తథా స్థితౌ తచ్ఛృణ్వంతశ్చ పశ్యంతః సర్వలోకాస్సు విస్మితాః. వర్షత్రయావధి తథా గురుశిష్యౌ తథా స్థితౌ తత్ శృణ్వంతః చ పశ్యంతః సర్వలోకాః సువిస్మితాః. ఎప్పుడైతే ఇలా పదవిభాగం చూసామో సహజంగా అన్వయక్రమం అర్థమవుతుంది. దేని తర్వాత ఇది చెప్పాలి, దాని ప్రకారం ఆ పదాలకు అర్థం చెప్పుకుంటూ పెడితే తాత్పర్యం తెలుస్తుంది. అంతరార్థాలు కూడా తెలుసుకుంటే అవగాహన అవుతుంది. అది అధ్యయనం. మనం ఇప్పుడు త్రిశతి స్తోత్రం పారాయణ చేయడం లేదు, చదవటం లేదు, అధ్యయనం చేస్తున్నాం. ప్రతి శ్లోకం విభజిస్తున్నాం, పదవిభాగం చేస్తున్నాం, అన్వయక్రమం చూసుకుంటున్నాం, తాత్పర్యం చూసుకుంటున్నాం, అంతరార్థాలు తెలుసుకుంటున్నాం. అది విశేషం. వర్షత్రయావధి తథా గురుశిష్యౌ తథా స్థితౌ తచ్ఛృణ్వంతశ్చ పశ్యంతః సర్వలోకాస్సు విస్మితాః. వర్షత్రయ అవధి 3 సంవత్సరాల హద్దు. అప్పటికి అయిపోయింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఏంటండి అప్పుడే. వర్షత్రయావధి తథా, అలాగే 3 సంవత్సరాల పాటు, తథా అలాగే గురుశిష్యవు గురువుగారు హయగ్రీవ స్వామి వారు, శిష్యుడు అగస్త్యుల వారు తథాస్థితవు అలాగే ఉండుతారు. ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టలేదు. ఈయన అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాడు. తత్ శృణ్వంతశ్చ, ఈ విషయాలు విన్నారు. అందరూ చెప్పుకుంటారు కదా, ఋషులందరూ చెప్పారు, వాళ్ళ శిష్యులకు చెప్పారు, ఆ శిష్యులు ప్రశిష్యులకు చెప్పారు. అందరికీ తెలిసింది, లోకాలన్నింటికి తెలిసాయి. భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల బేతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు, 14 భువనాల్లోనూ తెలిసింది. 3 ఏళ్ళు పుడుతుందా? 3 సంవత్సరాల? ఏం నమ్మలేకపోతున్నాం అంటున్నారట. 3 సంవత్సరాల పాటు అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారి పాదాలను పట్టుకుని అలాగే ఉన్నారా? హయగ్రీవ స్వామి వారు కదలకుండా ఉన్నారా? తత్ శృణ్వంతః, ఆ విషయం విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. తత్ శృణ్వంతశ్చ, ఆ విషయాలు విన్నవాళ్ళు, పశ్యంతః, వచ్చి చూస్తున్నారు వాళ్ళందరూ. కిన్నరులు, గంధర్వులు, యక్షులు, నాగులు, సురులు, అసురులు అందరూ వచ్చి చూస్తున్నారు. పశ్యంతః సర్వలోకాः సువిస్మితాः. సర్వలోకాः సువిస్మితాः, లోకాలన్నీ ఆశ్చర్యం పొందాయి.
లోకాలన్నీ ఆశ్చర్యం అంటే ఏంటి? లోకాల్లో ఉన్నవాళ్ళు ఆశ్చర్యం పొందారు. దేశమంటే మనుషులోయి, దేశమంటే మట్టి కాదోయ్ అన్నాడు కదా గురదాడ అప్పారావు గారు. ఆ దేశం అంటే మనుషులే. ప్రధానమంత్రి గారి కార్యక్రమం జరుగుతోంది, ఊరంతా వచ్చిందంటారు. ఊరెందుకు వస్తుంది? ఊళ్ళో ఉన్నవాడు వస్తున్నారు. అదొక జాతీయం. అలాగే ఇక్కడ కూడా ఇది జాతీయం. ఏం చెప్పారు? సర్వలోకా సువిస్మితా, అన్ని లోకాలు ఆశ్చర్యంతో ఉన్నాయట. సమస్త లోకాలు ఆశ్చర్యంతో చతుర్దశ భువనాలు కూడా ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. చతుర్దశ భువనాల్లో వాళ్ళందరూ కూడా. మన లోకంలో ఉన్నవాడి సంగతే మనకు తెలియదు. చతుర్దశ భువనాల్లో ఉంటారా? ఉన్నారనే కదా చెప్పింది. ఇప్పుడు సూత్రవారు ఏం చెప్తున్నారు శౌనకాది మహాములకు? చతుర్దశా సువిస్మితా సర్వలోకా సువిస్మితా అని చెప్పారు. వర్షత్రయావధి తథా గురుశిష్యౌ తథా స్థితౌ తచ్ఛృణ్వంతశ్చ పశ్యంతః సర్వలోకా సువిస్మితా. 3 ఏళ్ల పాటు అగస్త్యుల వారు గురువుగారి పాదాలు విడిచిపెట్టలేదు, ఆయన కూడా అక్కడి నుంచి కదలలేదు అనే విషయం తెలుసుకుని అందరూ విన్నారు, అక్కడికి వచ్చారు, చూశారు. చతుర్దశ భువనాల్లో వాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యంతో ఉన్నారు. తత్ర శ్రీలలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత రహస్యేవం హయగ్రీవమవోచత. అప్పటికి అమ్మవారికి దయగలిగింది. దైవం పరీక్షిస్తూ ఉంటాడు, భగవంతుడు పరీక్షిస్తుంటాడు. ఎవరికైతే సహనం ఉంటుందో వాళ్ళకే ఇంకా కష్టాలు కల్పిస్తుంటాడు. వీడి సహనం ఎంతవరకు ఉంటుంది, వీడికి ఓర్పు ఎంతవరకు ఉంటుంది చూద్దాం. 3 ఏళ్ల పాటు ఆయన పాదాలు విడిచిపెట్టలేదు, ఆయన కదలలేదు. లోకాలన్నిటికీ తెలిసింది. అమ్మవారు కరుణించారు. అది ఈ శ్లోకం, 9వ శ్లోకం. తత్ర శ్రీలలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత రహస్యేవం హయగ్రీవం అవోచత. తత్ర శ్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత రహస్యీ ఏవం హయగ్రీవం అవోచత. తత్ర అక్కడ, ఆ సందర్భంలో శ్రీ లలితాదేవి, లలితా పరాభట్టారిక అమ్మవారు కామేశ్వర సమన్విత, తన భర్తతో కూడా వచ్చారట. కారణం, ఇప్పుడు చెప్పబోయే మంత్రాలు ఇద్దరూ చెప్తారు. హ్రీం హ్రీం అనే అద్భుతమైన బీజాక్షరంతో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఇద్దరూ కలిపి చెప్తారు. కొన్ని మంత్రాలు పరమేశ్వరుడే చెప్తాడు, కొన్ని మంత్రాలు పరమేశ్వరి మాత్రమే చెప్తారు. మనం విందాం. తత్ర శ్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత, ప్రత్యక్షమైన అయ్యారు అమ్మవారు. కామేశ్వర సమన్విత, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. రహస్యీ ఏవం హయగ్రీవం అవోచత, హయగ్రీవ స్వామికి మాత్రమే వినిపించేటట్టుగా రహస్యంగా ఏవం ఈ విధంగా హయగ్రీవం అవోచత, హయగ్రీవ స్వామికి చెప్పారు అమ్మవారు. దేవతలు తమ భక్తులతో మాట్లాడేటప్పుడు అది వాళ్ళకే వినిపిస్తుంది, పక్కన వాడికి అర్థం కాదు, వినిపించదు, కనిపించదు కూడా. అమ్మవారు నా పక్కనే ఉన్నారు, ఎవరికి కనిపించడు.